హాయ్ అండి, నేను మీ లలిత. ఈరోజు కథ వసుధార పరిణయం పార్ట్ 5. బిఫోర్ పార్ట్ చూడని వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూసేయండి. ఈ కథను వినే ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అశ్రిత్, నువ్వు అనుకున్నది ఏం కాదులే కానీ అంటూ అక్కడ గోడకి ఉన్న ఒక బ్రిక్ షేప్లా ఉన్నదాన్ని టచ్ చేయగానే అది లోపలికి జరుగుతుంది. అది చూడడానికి అచ్చం ఆ గోడకి తగ్గట్టుగానే ఉంటుంది. అసలు ఎవరికీ కూడా అది అలా ఉన్నట్టు కనిపించదు కూడా. అలా ఉంది వసుధార. తనకి కూడా తెలియనది ఇతనికి ఎలా తెలిసింది అని అంటూ జరిగేదంతా కూడా అలానే చూస్తుంది. అశ్రిత్ ఆ లోపల ఉన్న వీల్ లాంటి దాన్ని తిప్పగానే ఆ గోడకి ఎదురుగా ఉన్న గోడ పక్కకు జరుగుతుంది. వసుధార అంతే నోరు తెరిచి చూస్తూ ఉంటుంది. అశ్రిత్ వసుధార వైపు చూసి, హలో మేడం, ఇంతకు ముందు తెగ లొడలొడ వాగావు, ఇప్పుడేంటి అలా నోరు తెరిచేశావు? తమరు కాస్త ఈ లోకంలోకి వస్తే లోపలికి వెళ్దాం అనటంతో వసుధార అలానే లోపలికి వస్తుంది. వెంటనే అశ్రిత్ అక్కడ పక్కనే ఉన్న ఓ హ్యాంగ్ ఓవర్ లాంటి దాన్ని లాగగానే ఆ వాల్ మళ్ళీ నార్మల్గా వస్తుంది. చూడ్డానికి అసలు మొత్తం కూడా నార్మల్గా ఉంటుంది. అసలు ఇదంతా కూడా తనకి ఎలా తెలుసు అని ఆలోచిస్తూ అశ్రిత్ వైపు చూస్తుంది. అశ్రిత్, ఏంటి ఆ చూపు? ఏదో వింత జీవిని చూస్తున్నట్టు. నేను నీలాంటి మనిషినే అంటూ తన కళ్ళ ముందు చేతులు ఊపుతాడు. వసుధార అప్పుడే ఈ లోకంలోకి వచ్చి అశ్రిత్ వైపు చూసి, నీకు ఇదంతా కూడా ఎలా తెలుసు? నాకే తెలీదు ఇక్కడ ఇలా ఉందని, మరి నువ్వెలా చేయగలిగావు? అశ్రిత్ తన దగ్గరికి వచ్చి, ఇది చాలా పెద్ద సీక్రెట్, ఎవరికీ చెప్పకు, మీ అమ్మగారికి, సరేనా? వసుధార ఏంటి ఆ సీక్రెట్ అనుకుంటూ, సరే ఎవరికి చెప్పను అంటుంది. అశ్రిత్ వసుధార దగ్గరగా వచ్చి తన చెవిలో, నాకు బ్లాక్ మ్యాజిక్ చేయటం తెలుసు, అందుకే ఓపెన్ చేసేశాను, ఎవరికి ఈ విషయం చెప్పకు, టాప్ సీక్రెట్, ఇంకా వెళ్దామా అంటూ నవ్వుతాడు. వసుధార అశ్రిత్ నవ్వుతూ చెప్పటం చూసి, నిన్ను నాకే అబద్ధం చెప్తావా? ఇప్పుడు నువ్వు నిజం చెప్తావా చెప్పవా? అశ్రిత్ జుట్టు పట్టుకొని లాగుతుంది. అశ్రిత్, హే, ఏం చేస్తున్నావు? అయినా ఒక మగాడి జుట్టు పట్టుకుంటావా? వదులు. వసుధార నేనేమీ వదులుగా పట్టుకోలేదు, టైట్గానే పట్టుకున్నాను, నువ్వు నిజం చెప్తేనే వదులుతాను. అశ్రిత్, అమ్మని, నీలో ఈ యాంగిల్ కూడా ఉందా? అయినా నువ్వు మాత్రం అబద్ధం చెప్తావు కానీ నీకు ఎవరు అబద్ధం చెప్పకూడదా అంటూ ధారా అంటూ వసుధార చేతిని పట్టుకొని వెనక్కి తిప్పుతాడు. వసుధార అశ్రిత్ అలా చేయగానే నొప్పితో, ఆవు, నొప్పిగా ఉంది, వదులు. అశ్రిత్, మరదే జోకులంటే, నువ్వు పట్టుకున్నప్పుడు లేదా? ఇప్పుడు నువ్వే చెప్పు, మరి నువ్వు చెప్పలేదు అబద్ధం. వసుధార అంటే అది కష్టం వచ్చినప్పుడు ధర్మరాజు అంతతోడే అబద్ధం ఆడాడు, అందుకే. అశ్రిత్, నువ్వు ఆడితే లోక కళ్యాణం, నేను ఆడితే విధి కళ్యాణమా? అంత లేదమ్మా. చూడు ధారా, ఇప్పుడు నన్నేమీ అడగకు, ఎలా తెలుసు అంటే తెలుసు అంతే, టైం వస్తే అన్నీ అప్పుడు అందరికీ తెలుస్తాయి, అప్పటి వరకు ప్లీజ్ ఏం అడగకు అంటూ తన చెయ్యి వదులుతాడు. వసుధార తన మాటల్లో ఏదో తెలియని బాధ కనిపిస్తుంటే ఇంకేం అనకుండా, సరే నేనేమీ అడగను కానీ ఈ స్టోర్ రూమ్లో నుంచి ఎలా బయటపడతామో, బయట లాక్ చేసి ఉందిగా. అశ్రిత్, ఇలా చూడు, పైన వెంటిలేటర్ ఉందిగా, నేను పైకి ఎక్కి అటువైపు వెళ్తాను, సేమ్ నువ్వు నన్ను ఫాలో అయిపో. వసుధార ఇక్కడంటే అదిగో ఆ లేడర్ ఉంది, సింపుల్గా ఎక్కొచ్చు, మరి అటు ఎలా దిగాలి? నాకు భయం. అశ్రిత్, భయపడకు, అటు నేను పట్టుకుంటాలే అంటూ లేడర్ ఎక్కి అటువైపుకి దూకి, ధారా నేను ఇక్కడే ఉన్నాను రా అంటాడు. వసుధార భయంగానే ఎక్కి ఎలాగోలా కళ్ళు మూసుకొని దూకేస్తుంది. అశ్రిత్ కాసేపటికి, హలో మేడం, ఇంకేం భయం లేదు, హ్యాపీగా ల్యాండ్ అయ్యారు, ఇంకా ఇలానే ఉన్నా నాకు అభ్యంతరం లేదు, మరి ఉంటారా దిగుతారా? వసుధార కళ్ళు తెరిచి చూస్తూ, ఇంకా ఎంతసేపు ఎత్తుకుంటారు, దించండి అంటుంది. అశ్రిత్, ఓసిని, దీనికి పొగరు మామూలుగా లేదుగా, పోనీలే పాపం అని పట్టుకుంటే నన్నే అంటావా? చెప్తా అంటూ వసుధారని ఆమాంతం వదిలేస్తాడు. ధార ధబేలమని కింద పడి అమ్మా అంటూ నడుం పట్టుకొని, ఎందుకు పడేశావు అని కోపంగా అంటుంది. అశ్రిత్, హీ నువ్వేగా వదిలేయమన్నావు, అందుకే వదిలేశా. ధార నేను కింద దించమన్నాను అంతేకాని ఇలా పడేయమని చెప్పలేదు. అమ్మా నా నడుం అని అంటుంటే అశ్రిత్, హే మెల్లగా, ఎవరైనా వస్తే మళ్ళీ ప్రాబ్లం అంటాడు. ధార తెలుసులే, ముందా చెయ్యి ఇవ్వు. అశ్రిత్, నేను ఇవ్వను, మళ్ళీ పైకి లేచి నా చెయ్యి ఎందుకు పట్టుకున్నావు అని అంటావు,
నిన్నెవరు నమ్మేది? ధార: అంటే నేనంత గయ్యాలి దానిలాగా కనిపిస్తున్నానా? బాబు నేనేం అనను, నన్ను పైకి లేపు ప్లీజ్. ఆశ్రిత్: నీలాంటి వాళ్ళు అమ్మ అంటే వినరు. ఎలా చెప్పాలో అలా చెప్పాలి. ధార ఆశ్రిత్ వైపు చూస్తూ: నిన్నటి వరకు నేను కౌంటర్ అటాక్ ఇచ్చేదాన్ని అందరి మీద, ఈరోజు నా మీదే ఇస్తున్నాడు. టైం వచ్చినప్పుడు చెప్తాను, ఇప్పుడు కాదు అంటూ పైకి లేచి విసురుగా చెయ్యి తీసుకొని నడుం పట్టుకుంటుంది. ఆశ్రిత్: బాగా నొప్పిగా ఉందా? ఇది చూడని అంటూ తన నడుం పట్టుకుంటుంటే ధార: హే అక్కడే ఆగు, టచ్ చేయకు, ఊరుకోను చెప్తున్నా. ఆశ్రిత్: చూడు, యాజ్ ఎ డాక్టర్ నాకు ఇవన్నీ కామన్, అంతేకాని నువ్వు అనుకున్నట్టు కాదు. చూడని అంటూ చెక్ చేసి ఏం కాలేదు, జస్ట్ మూవ్ అప్లై చేస్తే మార్నింగ్ అంతా సెట్ అవుతుంది సరేనా అంటూ తన వైపు చూసేసరికి అలానే కళ్ళు మూసుకొని ఉంటుంది. ఆశ్రిత్ హుఫ్ అంటూ గాలి ఉంది మొహంపై. నేను చెప్పింది విన్నావా లేదా అంటాడు. ధార తడబడుతూ విన్నాను అని చెప్పి, ఇదిగో చూడు, నువ్వు త్వరగా ఇల్లు చూసి వెళ్ళిపో, మళ్ళీ ఎవరైనా చూస్తే ప్రమాదం అని అంటుంది. ఆశ్రిత్ ముందు నాన్నని చూడాలి, ఎలాగైనా తనని పక్కకి పంపించి నాన్నని చూడాలి అనుకొని తనతో నడుస్తూ ఇల్లు చూసినట్టు చూస్తూ రఘునాథ్ గారి రూమ్ రాగానే ఇదేనా నా రూమ్ అని మనసులో అనుకొని కన్ఫర్మ్ చేసుకోవాలి అని, ఇది ఎవరి రూమ్ అని అడుగుతాడు. ధార పెద్దయ్య రూమ్ అని చెప్పటంతో ఆశ్రిత్ ఎస్ గాట్ ఇట్, ఇప్పుడు తనని పంపించాలి అని పొరపోయినట్టు దగ్గుతూ ఉంటే ఉండు వాటర్ తెస్తా అని వెళ్తుంది ధార. తను అలా వెళ్ళగానే ఫాస్ట్గా రూమ్ డోర్స్ తీసుకొని లోపలికి వెళ్తూ బెడ్ ఖాళీగా ఉండటంతో చుట్టూ చూస్తూ పక్కనే చైర్లో స్పృహ లేకుండా పడి ఉన్న రఘునాథ్ గారిని చూస్తూ నాన్న అంటూ మాటలు కూడా రాలేక తనని అలా చూస్తూ ముందుకు వెళ్తాడు. తాగి స్పృహలో కూడా లేకుండా పడి ఉన్న తనని చూస్తూ నాన్న అని దగ్గరికి వెళ్ళపోతూ తన అడుగులు అక్కడే ఆగిపోయాయి. బాధని గుండెల్లోనే బిగబెట్టి కళ్ళవు నీళ్లను కనపడకుండా తన దగ్గరికి వెళ్ళి మెల్లగా తనపై చెయ్యి వేస్తాడు. కానీ వచ్చింది ఎవరో కూడా తెలుసుకోలేనంత సోయ లేకుండా ఉన్న ఆయన్ని చూస్తున్న తనకు ఇంకా ఆ బాధని తట్టుకోవటం తన వల్ల కావటం లేదు. మోకాళ్ళపై ఆయన ముందు కూర్చొని తన కాళ్ళను పట్టుకోబోతుండగా హే అక్కడేం చేస్తున్నావు అన్న వసుధార పిలుపుతో తేరుకొని పైకి లేచి కళ్ళు తుడుచుకుంటూ, అది ఆయన తాగి పడిపోతుంటే పట్టుకున్నాను, అక్కడ బెడ్పై పడుకోబెడదామనుకుంటే అంతలో నువ్వొచ్చావు. వసుధార: అయ్యో పెద్దయ్య, నేను అన్నం పెట్టి పడుకోబెట్టి వస్తే మళ్ళీ లేచి తాగుతున్నారా? కొంచెం సాయం పట్టు, పెద్దయ్యని పడుకోబెడదామని ఆశ్రిత్ హెల్ప్తో రఘునాథ్ని బెడ్పై పడుకోబెడుతుంది. ఆశ్రిత్ రఘునాథ్ని బెడ్పై పడుకోబెడుతూ అక్కడ పక్కనే ఉన్న టాబ్లెట్స్ చూసి వాటిని తన చేతిలోకి తీసుకొని చూస్తాడు. అంతే, తన కళ్ళల్లో ఒక్కసారిగా కోపం వస్తుంది. రఘునాథ్ని పడుకోబెట్టి ఇదిగో వాటర్ అన్నావుగా తాగు అంటూ తన దగ్గరకు వస్తే వసుధార వైపు చూస్తూ కోపంగా తన చెంపపై కొడతాడు. ఆశ్రిత్ అలా కొట్టగానే వసుధార చెంపపై చెయ్యి వేసుకొని చూస్తుంటుంది. ఆశ్రిత్ కోపంగా ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆయన్ని చంపేద్దాం అనుకుంటున్నారా ఈ టాబ్లెట్స్తో? ఇవి ఏంటో తెలుసా? స్లో పాయిజన్. ఈ టాబ్లెట్స్ వాడితే మెల్లగా కాళ్ళు చేతులు పనిచేయవు, పూర్తిగా బెడ్కే పరిమితం అయిపోయి మైండ్ కూడా వర్క్ చేయటం మానేస్తుంది. ఫైనల్లీ టోటల్ బాడీ ప్యారలైజ్ అయిపోయి బతుకున్న శవంలా అవుతారు. చివరికి తనకి తెలియకుండానే తన ప్రాణం పోతుంది. ఆయనకి ఇలాంటి టాబ్లెట్స్ వేస్తారా? ఏం చేద్దాం అనుకుంటున్నావు? చంపేస్తారా? వసుధార: కొంచెం మెల్లగా అరవండి, ఎవరైనా మళ్ళీ వస్తారేమో. చూడండి, చూసినవి అన్నీ నిజాలు కావు, కాస్త ఆగండి అంటూ అక్కడ పక్కనే ఉన్న ర్యాక్లో నుంచి బాక్స్ ఓపెన్ చేసి ఇదిగో చూడండి, పెద్దయ్యకి వేసే టాబ్లెట్స్. మీరు అనుకున్నట్టు ఆ టాబ్లెట్స్ కాదు, కానీ వాటిని అక్కడ ఎందుకు పెట్టాను అని మీరు అనుకోవచ్చు. ఇందాకలా మీరే అన్నారు దేనికైనా టైం రావాలి అని. అప్పటి వరకు నన్ను ఏం అడగండి. మీరు డాక్టర్గా ఆయన గురించి బాధపడ్డారేమో, కానీ ఆయన నాకు బాధ్యత. ఆయన్ని కాపాడుకోవటం నాకు అవసరం. అందుకు నేను ఇక్కడే ఉండాలి. అందుకే నిజం తెలిస్తే నన్ను ఇక్కడ ఉండనివ్వరు. నేను కూడా లేకపోతే పెద్దయ్యని పట్టించుకునే వాళ్ళు ఉండరేమో అని అసలు పట్టించుకోవటం కాదు, ఈ భూమి మీద లేకుండా చేయాలి అని చూస్తున్నారు. అందుకే ఈ టాబ్లెట్స్ ఇచ్చింది. నేను వాళ్ళకు తెలియకుండా టాబ్లెట్స్ మార్చి ఈ టాబ్లెట్స్ వేస్తున్నాను, కానీ వాళ్ళకి అనుమానం రాకూడదు అని వాటిని అక్కడే పెట్టాను. కావాలంటే చూడండి, ఇప్పటివరకు అందులో ఒక్క టాబ్లెట్స్ కూడా ఓపెన్ చేయలేదు. నాకు ప్రాణం విలువ తెలుసు. నేను మరీ ప్రాణాలు తీసేంత చెడ్డదాన్ని కాదు. నేను కూడా ఓ డాక్టర్ అంటూ ఇంకేం మాట్లాడలేక ఆగిపోతుంది. ఆశ్రిత్ తన మాటలు వింటూ సారీ ధార, నేను ఈ టాబ్లెట్స్ చూసేసరికి కోపం వచ్చేసి అలా కొట్టేశాను అంటూ దగ్గరికి వస్తుంటే వసుధార: పర్లేదులేండి, అలా చూస్తే ఎవరైనా అలానే అనుకుంటారు, కానీ మీరు మాత్రం ఈ విషయం ఎక్కడ చెప్పకండి.
అంటూ ఏదో చెప్తూ ఉండగా ఏదో అడుగుల శబ్దం వినిపించి కంగారుగా ఎవరో వస్తున్నట్టు ఉన్నారు అని భయంగా అంటుంది. అప్పుడే గదిలో నుంచి బయటకు వచ్చిన తిలోత్తమ రఘునాథ్ గదిలో లైట్ వెలగటం చూసి అటుగా వస్తుంటుంది. వసుధార, డాక్టర్ బాబు ఎవరో వస్తున్నారు, ఇక్కడ మిమ్మల్ని ఇలా చూస్తే ఇక అంతే, ఇప్పుడు ఎలా, ఏం చేద్దాం, సౌండ్ బాగా వస్తుంది, దగ్గరికి వచ్చేస్తున్నారు అని టెన్స్ అవుతుంటే ఆశ్రిత్, ధార నువ్వు టెన్స్ అవ్వకు, ఇలా నిన్ను చూస్తే ఇట్టే పసిగట్టేస్తారు, కొంచెం కూల్ అవ్వు, నేను ఎక్కడైనా హైడ్ అవుతాను అని చూస్తూ ఆ సౌండ్ ఎక్కువ రావటంతో ఏం చేయాలా అని చూస్తూ ఉంటాడు. తిలోత్తమ రఘునాథ్ గది దగ్గరికి వచ్చి గదిలోకి వస్తూ తలుపు దగ్గరే ఆగి అంతే చూస్తూ ఉంటుంది. వసుధార అక్కడే అటువైపు తిరిగి ఉంటే తిలోత్తమ ఆ గదిలో వసుధార అటుగా నిలబడి ఉండటం చూసి డోర్ దగ్గరే ఆగి, హే, ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. వసుధార వెనక్కి తిరిగి టెన్షన్ని పైకి కనపడనీయకుండా, అమ్మా, అది పెద్దయ్యని పడుకోబెట్టి వెళ్తే మళ్ళీ తాగుతూ పడిపోయారు, ఆయన్ని మంచంపై పడుకోబెడదామని వచ్చాను. తిలోత్తమ ఈయన ఎప్పుడూ ఇంతే, తాగుతూ జనాలకి నిద్ర లేకుండా చేస్తున్నాడు, ఛా అంటూ లోపలికి రాబోతుంటే వసుధార డోర్ పక్కనే కనపడకుండా ఉన్న ఆశ్రిత్ని చూస్తూ, ఈమె ఇప్పుడు లోపలికి వస్తే అంతా తెలిసిపోతుందని మనసులో అనుకుని రాకుండా ఎలాగైనా ఆపాలి అని అనుకుంటూ, అమ్మ ఆగండి అంటూ అరుస్తుంది. తిలోత్తమ రాబోయేది అల్లా వసుధార అరుపుకి అక్కడే ఆగి, ఎందుకే అలా అరుస్తున్నావు, పిచ్చిగాని లేచిందా అని కోపంగా అంటుంది. ఆశ్రిత్ చెవులు మూసుకుంటూ, అబ్బా ఏం సౌండ్ అమ్మా తల్లి, ఇక్కడ అరిస్తే ఊరి చివర వినపడేలా ఉంది అని అనుకుంటూ తన వైపు చూస్తాడు. వసుధార అమ్మా, అది ఇందాకలా వాటర్ బాటిల్ పడిపోయి వాటర్ అంతా పడ్డాయి, మీరు చూసుకోకుండా వస్తే మళ్ళీ జారి పడతారు, అందుకే అంటుంది. తిలోత్తమ కింద చూస్తే ఇందాకలా పడిన వాటర్ అక్కడ ఉంటుంది, వాటిని చూస్తూ సరే అదంతా శుభ్రం చేసి వెళ్ళు అనేసి వెళ్ళిపోతుంది. వసుధార తిలోత్తమ వెళ్ళిపోయాక హుఫ్ అంటూ గుండెలపై చెయ్యి వేసి గట్టిగా ఊపిరి తీసుకుంటూ ఉంటుంది. ఆశ్రిత్ తలుపు చాటు నుండి బయటకు వచ్చి, పర్లేదు బాగానే యాక్ట్ చేస్తున్నావు, స్పాంటేనియస్గా బాగానే కథ అల్లేశావు, నువ్వైనా మూవీస్లో యాక్ట్ చేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది అని నవ్వుతాడు. వసుధార నవ్వింది చాలు కానీ చూడండి, మీరు చేసిన పని కొంచెం ఉంటే నువ్వు నేను ఇద్దరం దొరికిపోయేవాళ్ళం, ఇప్పుడన్నా ఎవరికి కనపడకుండా వెళ్ళిపోండి. ఆశ్రిత్ ఓకే ఓకే, కానీ ఏం కాలేదుగా, ఎందుకంత టెన్స్ అవుతావు, కానీ ఆమెని లోపలికి రాకుండా భలే మేనేజ్ చేశావు అంటూ సోఫాలో కూర్చుంటాడు. వసుధార ఏంటి ఏదో ఇంటి వారసుడిలాగా సెటిల్ అయ్యావు, ముందు లే, ఎవరైనా చూస్తే ఇంకా అంతే అంటూ ఆశ్రిత్ చెయ్యి పట్టుకుని తలుపు దగ్గరికి తీసుకొచ్చి తొంగి చూస్తూ అంటుంది. ఆశ్రిత్ హే దారా, వాట్ ఆర్ యూ డూయింగ్? వసుధార మోహన్ చూడు ఎలా ఉందో, నేను ఇక్కడ టెన్షన్తో చచ్చిపోతుంటే వాటు వంకాయ పులుసు అంటూ చూడు, అయినా కూల్గా ఉంటావు ఏంటి, దొరికితే మన పెళ్ళి చేసేస్తారు. ఆశ్రిత్ పెళ్ళి ఓకే కానీ నీకైతే నా గురించి తెలుసు, సో నీకేం పర్లేదు, మరి నాకు నీ గురించి పూర్తిగా తెలీదుగా, ఇంత అర్జెంటుగా పెళ్ళి అంటే ఎలా, నేను ఇంకా మెంటల్గా ప్రిపేర్ అవ్వలా, కొంచెం టైం ఇస్తే బాగుంటుందేమో కదా. వసుధార బాబు నా వల్ల కాదు నీ పంచులు, ఆపు, ఇంకా నేను అన్న పెళ్ళి అది కాదు, దొరికితే ఎముకలోకి సున్నం లేకుండా చేస్తారు అంటున్నా. ఆశ్రిత్ కాలర్ చేతులతో వెనక్కి అంటూ, ఏంటి నన్ను కొట్టేవాడా, పాప నువ్వు మర్చిపోయినట్టున్నావు, లేదా కావాలని అంటున్నావా, మార్నింగ్ ఒక్కొక్కడిని పరిగెత్తించి కొట్టి నిన్ను సేవ్ చేశాను, అలాంటిది నాకు వాళ్ళు ఒక లెక్క కీలుకు కీలు విడిచి హాస్పిటల్ బెడ్ ఎక్కిస్తాను, కాకపోతే వచ్చిన రోజే ఎందుకని ఇలా వచ్చాను. వసుధార చూసాంలే కానీ అంటూ మళ్ళీ తొంగి చూసి, ఎవరూ లేరు, అమ్మగారు కూడా వెళ్ళిపోయారు, పద నిన్ను బయటకు తీసుకెళ్తాను అంటూ బయటకు తీసుకెళ్తుంది. అప్పుడే ఫోన్ మాట్లాడుతూ కల్పన బాల్కనీలోకి రావటం చూసిన వసుధార, అయ్యో ఇది ఈ టైంలో ఇక్కడేం చేస్తుంది అంటూ వెనక్కి జరుగుతుంది. ఆశ్రిత్ ఓయ్ ఏం చేస్తున్నావు అంటూ తనని చూస్తాడు. వసుధార అబ్బా అటు చూడు, అక్కడ తిలోత్తమ గారి కూతురు కల్పన ఉంది, అది మనల్ని చూస్తే ఇప్పటికే నా మీద పీకల దాకా ఉంది, దానికి ఇంకేం లేదు, ఒకటికి 10 కలిపి చెప్తుంది అందరికీ, కొంచెం నువ్వు కూడా దాంకో, పై నుంచి మనల్ని చూస్తే మళ్ళీ ప్రాబ్లం. ఆశ్రిత్ ఏంటి దాంకునేది, నువ్వంటే లిల్లీ పూట్లాగా ఇంతున్నావు అంటూ చేతిని కిందికి చూపించి, నేనేమో చూడు నా కటౌట్ 6.2, నీలాగా నేను ఏ పొదలో అంటే ఆ పొదలో పట్టలేను, నువ్వేమో రాబిట్లాగా దూరిపోతున్నావు అంటాడు. వసుధార అంటే ఏంటి నీ ఉద్దేశం, నేను పొట్టిగా ఉన్నానా? ఆశ్రిత్ ఆ మాట నేను అన్నానా, జస్ట్ నువ్వు లిల్లీ పూట్ అన్నాను,
వస్తారా? ఇదిగో మళ్ళీ అంటున్నావు. నేనేమీ లిల్లీపుట్ కాదు. నన్ను అలా పిలవకు. నాకు నచ్చదు. ఆశ్రిత్ హెయిట్ తక్కువ ఉన్న వాళ్ళని ఇంకేమనాలి అంటూ నవ్వుతుంటే వస్తారా ఉక్రోషంగా ఆశ్రిత్ని చూస్తూ నిన్ను ఈరోజు వదలను, అయిపోయావు నా చేతిలో అంటూ ఆశ్రిత్ మీదకి వస్తూ ఉంటే అక్కడే చూసుకోకుండా గుంతలో కాలు వేసి ఆశ్రిత్ వైపు పడుతుంది. అనుకోకుండా ఆశ్రిత్పై పడటంతో తను కూడా బ్యాలెన్స్ చేసుకోలేక ఇద్దరు కింద పడి ఒకరిపై ఒకరు పడుతూ చెట్ల మధ్యలో పడిపోతారు. ఫోన్ మాట్లాడుతున్న కల్పన పెద్ద సౌండ్ రావటంతో కిందకు చూసి చెట్లు కదలటం చూసి ఆ టైంలో ఏంటి కొంపతీసి దయ్యాలా ఏంటి అని భయంతో లోపలికి వెళ్ళిపోతుంది. అలా కింద పడిన ఆశ్రిత్ వస్తారా ఇద్దరు ఆ లాన్లో చెట్ల మధ్యలో ఉంటారు. ఆశ్రిత్ కింద పడితే వస్తారా ఆశ్రిత్ పై ఉంటుంది. ఆశ్రిత్ తన చుట్టూ చేతులు వేసి పట్టుకుని ఉంటాడు. వస్తారా ఏంటి నన్ను ఇలా పడేశావు? ఆశ్రిత్ ఇది మరీ బాగుంది. నువ్వే వచ్చి నాపై పడి నన్ను పడేశావు కోమలంగి. మళ్ళీ ఆ తప్పిదము కూడా నా పైననే వేయిచున్నావా? ఇది చాలా దారుణము అని నవ్వుతాడు. వస్తారా ఏడ్చావులే కానీ ఏంటి భాష ప్రావీణ్యం ఉట్టి పడుతుంది. ముందులే ఇక్కడి నుంచి. ఆశ్రిత్ హలో మేడం, కాస్త తట్టుకో. ఒకసారి మనమున్న పొజిషన్ చూడు. ఎవరు ఎక్కడ ఎలా ఉన్నారో అని అనగానే వస్తారా వాళ్ళు ఉన్న పొజిషన్ చూసుకొని ముందు నన్ను వదులు అని అంటుంది. అలా అనగానే ఆశ్రిత్ నవ్వుతూ చేతులు లూజ్ చేస్తాడు. వెంటనే వస్తారా పైకి లేవబోతూ ఉండగా తన ఓని ఆశ్రిత్ వాచ్కి చిక్కుకోవడంతో ఓని ఊడిపోయి ఆశ్రిత్ పైన పడుతుంది. అప్పుడు వస్తారా వెంటనే సిగ్గుతో చెట్ల చాటుకు వెళ్తుంది. ఆశ్రిత్ ఓని తన చేతిలోకి తీసుకుని దారా ఎక్కడున్నావు? ఇదిగో నీ ఓని అంటూ చూస్తుంటే వస్తారా అక్కడే ఆగు, కళ్ళు మూసుకొని అలానే ముందుకురా అంటూ చెప్తుంటే ఆశ్రిత్ కూడా అలానే వస్తూ ఏంటో ఈ ఆడలేడీస్ అని అనుకుంటూ ఎక్కడున్నావు తల్లి, నాకేం కనిపించటం లేదు అంటూ రాయిపై కాలు వేసి స్లిప్ అయి పడతాడు. ఆశ్రిత్ పడిన సౌండ్ విన్న వస్తారా కంగారుగా ఏమైంది అంటూ బయటకు వచ్చి ఆశ్రిత్ దగ్గరికి వచ్చి అడుగుతుంది. అప్పటికే ఆశ్రిత్ ఉన్న చోట చంద్రుని వెన్నెల పుష్కలంగా పడుతూ ఉండటంతో ఆ వెన్నెలలో వస్తారని అలానే చూస్తూ ఉంటాడు. కంగారులో అవేమీ గమనించని వస్తారా ఆశ్రిత్ తన వైపు అలానే చూస్తూ ఉండటం చూసి తనని తను చూసుకొని ఓని తీసుకుని పక్కకు వెళ్ళిపోతుంది. కాసేపటికి ఆశ్రిత్ మొహంలో తెలియని ఆనందం, వస్తార మొహంలో చెప్పలేని బిడియం, మౌనమే కాసేపు రాజ్యమేలింది. ఆశ్రిత్ ఎంతసేపటికి వస్తార రాకుండా అక్కడే ఉండేసరికి తన పీడియ పడుతుంది అని అర్థమయ్యి ఓయ్ ఏంటి దిస్ ఈజ్ నాట్ ఫేర్, ఇల్లు చూపిస్తా అని తీసుకొచ్చి చూపించకుండా ఇలా లాక్కెళ్ళిపోతున్నావు అని కావాలని అంటాడు. వస్తారా ఆ మాటకి వస్తారా ఆశ్రిత్ దగ్గరికి వచ్చి ఏంటి నేనా అంటూ కళ్ళు గుండ్రంగా తిప్పుతూ బ్లాక్మెయిల్ చేసి లాక్కొచ్చింది నువ్వా నేనా? మళ్ళీ రివర్స్లో నన్ను అంటున్నావా? బాబు నీకో దండం. ఇంకాసేపు మనం ఇలాగే ఉంటే ఎవరైనా వచ్చేస్తారు. అసలే ఆ వివేక్ గాడు నైట్ ఎప్పుడంటే అప్పుడు వస్తాడు. వాడెక్కడా వస్తాడా అని నేను భయపడి చస్తున్నాను. అసలు నిన్ను ఇక్కడ చూస్తే నీకే ప్రాబ్లం, కానీ అవేం పట్టనట్టు ఇంత కూల్గా ఎలా ఉన్నావయ్యా? మళ్ళీ ఇల్లు చూపించు అంటూ డైలాగులు ఒకటి. అయినా ఈ చీకట్లో ఏంటి చూసేది? నీ మొహం నేను, నా మొహం నువ్వు చూసుకోవాలి. అంతకు మించి పక్కనే ఉన్న చీపురు పుల్ల కూడా కనిపించదు. ముందు నువ్వు వెళ్ళిపో. కావాలంటే రేపు అమ్మగారు పంచాయతీకి వెళ్తారు. అప్పుడు ఎలాగో తిప్పలు పడి చూపిస్తాను, సరేనా? ఇప్పుడు మాత్రం దయచేయండి. ఆశ్రిత్ నీకు తెలీదు ధారా, నేను చూడాల్సిందంతా కూడా ఈ చీకట్లోనే చూశాను. చెప్పలేనంత సంతోషంగా ఉంది అని అంటూ వసుధార తన వైపు చూడటంతో నవ్వుతూ అదే వెన్నెల ఉంది కదా, అంత బాగానే కనిపిస్తుంది అంటున్నా. ఓకే అంతగా బతిమాలుతున్నావు కాబట్టి ఈసారికి ఎక్స్క్యూజ్ చేసేస్తున్నా. నాకు ఇంకా ఈ ఇల్లు చూడవలసిన అవసరం లేదు. నేను చూడాల్సింది, నాకు కావాల్సింది దొరికేసింది. నువ్వు లైట్ తీసుకో. అంతగా నువ్వు నాకు చూపించాలి అని పట్టుపడితే నీకోసం తప్పక చూస్తాను. కానీ రేపు వద్దులే, మాకు క్యాంప్ అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకోవాలి. తర్వాత ఎప్పుడైనా నువ్వు అంతగా బతిమాలుతున్నావు కాబట్టి నేను వస్తాను అంటూ అనేసి నవ్వుతూ వెళ్తూ ఆగి వెనక్కి తిరిగి తన దగ్గరికి వస్తాడు. వసుధార అయ్యో మళ్ళీ ఏంటి వచ్చావు అని అంటుండగానే ఆశ్రిత్ వసుధారని హక్ చేసుకొని సారీ ధార, ఏదో కోపంలో అలా కొట్టేశాను. మనసులో ఏం పెట్టుకోకు. వాటిని అక్కడ అలా చూసేసరికి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఒక్కసారి చూసింది నమ్మి అపార్థం చేసుకున్నాను. అప్పుడే అర్థమైంది నిన్ను చాలా అర్థం చేసుకోవాలి అని. నౌ ఆన్వర్డ్స్ నిన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ వాట్ యు హ్యావ్ టు డన్ అండ్ ఐ లైక్ యువర్ స్ట్రైట్నెస్. బై గుడ్ నైట్ అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వసుధార
ఆశ్రిత్ అలా పట్టుకుంటే బొమ్మలాగా అలానే కదలకుండా ఉండిపోయింది. కాసేపటి వరకు తనకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. మొహానికి పట్టిన స్వెట్ తుడుచుకుంటూ బాటిల్ వాటర్ గడగడా తాగేసింది. అయినా కూడా గుండె వేగంగా కొట్టుకుంటుంటే గుండెపై చెయ్యి వేసుకొని, ఇదేంటి, అయినా ఒక ఆడపిల్లని ఇలా ఎలా పట్టుకుంటాడు, ఒక్క రోజులోనే ఇంత లైబర్టీ ఎలా తీసుకుంటాడు, అయినా నేనేంటి నన్ను అలా పట్టుకుంటే ఏమనకుండా అలానే ఉన్నాను, నాతో ఎందుకు అంత చనువుగా ఉంటున్నాడు, నేను కూడా తనని ఏం అనలేకపోతున్నాను, ఏంటి నాకు అంత దగ్గరగా వస్తున్నా కూడా అంతే, నేను కూడా లేదు లేదు, నా మనసులో నా బావకు తప్ప ఇంకెవరికి స్థానం లేదు, నేను నా బావ కోసమే పుట్టాను, నా బావ నా కోసం ఎప్పటికైనా వస్తాడు, ఎప్పటికీ నా బావ తప్ప నా మనసులోనూ లైఫ్లోనూ ఎవరు ఉండరు. మరి నేనెందుకు డాక్టర్ బాబును చూస్తే నాకు బాగా తెలిసిన కావలసిన మనిషిలా అనిపిస్తున్నాడు, తను పక్కనే ఉంటే ఏదో తెలియని ఆరాటం, ఎందుకు ఈ ఫీలింగ్ అర్థం ఏంటి, అయినా అసలు అన్నిటికంటే మెయిన్ థింగ్ మా ఇంట్లో ఉన్న రహస్య ప్లేస్ ఇంక్లూడెడ్ నాకే తెలీదు, మోర్ ఓవర్ ఆ తిలోతమ్మకి కూడా తెలీదు, మరి ఈయన గారికి ఎలా తెలిసింది, ఇవన్నీ తెలిస్తే అమ్మమ్మ తాతయ్యలకే తెలుస్తుంది, ఇంకెవరికి తెలిసే ఛాన్స్ లేదు. కాశీ నుంచి అమ్మమ్మ తాతయ్య రాగానే ఒకసారి వాళ్ళని అడగాలి, తనని అడిగినా కూడా ఎలాగో చెప్పడు, మళ్ళీ ఏదో ఒక సినిమా కథ చెప్పి మాయ చేస్తాడు. ఇల్లు చూస్తా అని అంత పట్టుపట్టి మరీ వచ్చాడు, కానీ ఏం చూడకుండా నాకు కావాల్సింది, నేను చూడాల్సింది దొరికేసింది అంటున్నాడు. ఇక్కడ తనకు కావాల్సింది ఏం దొరుకుతుంది, తను చూసింది జస్ట్ మామయ్య రూమ్ ఒక్కటేగా, అయినా మామయ్య రూమ్లో అంత వాల్యుబుల్ థింగ్స్ ఏమున్నాయి అని ఆలోచిస్తూ, అంటే తను వచ్చింది మామయ్యని చూడడానికా, ఆ టాబ్లెట్స్ చూసి నన్ను కొడితే తన కళ్ళలో కోపం కనపడలేదు, ప్రేమ మాత్రమే కనపడింది. అంటే తను నిజం మా మామయ్యని చూడ్డానికి వచ్చాడంటే తను మా రామ్ బావేనా, అది నిజమా లేదా, నా మనసులో పిచ్చి ఆలోచనతో నేను అలా ఊహించుకుంటున్నానా, ముందు తానెవరో తెలుసుకుంటే అన్ని నిజాలు బయటపడతాయిగా, రేపటి నుంచే తన గురించి తెలుసుకోవాలి, నువ్వే మా బావ అన్న ఆలోచనే నన్ను నిలవనీయటం లేదు, అది నిజమో అబద్ధమో వెంటనే తేల్చుకుంటా, కానీ బావ అవునో కాదో ఎలా తెలుసుకోవాలి, నిజంగా బావ అయితే అడిగినా చెప్పడు, కాకపోతే అడిగి నేనే కొత్త సమస్యలు తెచ్చుకున్నట్టు అవుతుంది, ఎలా తెలుసుకోవాలి. ఆశ్రిత్ అక్కడి నుంచి వచ్చేసిన ఆశ్రిత్ ఎంతో సంతోషంగా తన అమ్మకి కాల్ చేస్తాడు. జానకి ఫోన్ రావటం చూసి, రామా ఈ టైంలో కాల్ చేస్తున్నాడు ఏంటి అంటూ కాల్ ఆన్సర్ చేసి, రామా ఏంటి ఇప్పుడు కాల్ చేసావు, అంతా బాగానే ఉందా. ఆశ్రిత్, జాను నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను అంటూ సంతోషంగా చెప్తాడు. జానకి, అంత సంతోషం ఎందుకు రామా, ఏమైంది. ఆశ్రిత్, మా ఎక్కడ అని నువ్వు బాధపడుతున్న నీ కోడలు ఎక్కడో లేదు, ఇక్కడే మన ఇంట్లోనే ఉంది, నేను నీకు చెప్పిన ఆ వసుధార ఎవరో కాదు, మన వసుధార, ఇద్దరు ఒక్కరే అమ్మా, తనే మన బుజ్జమ్మ. జానకి సంతోషంగా, రామా నువ్వు చెప్పేది నిజమా, మన బుజ్జమ్మ అక్కడే ఉందా, కానీ నీకు తనే మన బుజ్జమ్మ అని ఎలా తెలిసింది, తనే చెప్పిందా. ఆశ్రిత్, జాను అది ఎలా అంటే అంటూ జరిగింది గుర్తు చేసుకుంటూ మొహంలో చిరునవ్వు వస్తుంటే, అబ్బా జాను అవన్నీ నీకెందుకు, కానీ మన బుజ్జమ్మ ఇక్కడే ఉంది, నాన్నని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది, నాకు చాలా సంతోషంగా ఉంది. జాను ఎక్కడ ఉందో ఎలా ఉందో అసలు ఎలా వెతకాలి అని ఎక్కడ నుంచి మొదలు పెట్టాలి అనుకున్నా కానీ ఇక్కడే ఉంది. జానకి, రామా మరి మామయ్య ఎక్కడున్నారు కనుక్కున్నావా. ఆశ్రిత్, లేదు మా, బుజ్జమ్మ ఇక్కడ పని మనిషిగా ఉంటుంది, తన గురించి ఎవరికీ తెలియదనుకుంటా, మరి మామయ్య ఏమయ్యాడో ఇప్పుడే ఎలా అడిగేది, అయినా ఆ మొండిది అడిగితే చెప్పే రకమా, నేనెవరో నిజం చెప్తే దాన్ని ఇప్పుడే ఆపలేము, అందుకే నిదానంగా తెలుసుకుంటాను. జానకి, రామా ఒకసారి నా కోడల్ని చూపించరా, చూడాలని ఉంది, మాట్లాడి చాలా ఏండ్లయింది, ఒకసారి మాట్లాడతాను. ఆశ్రిత్, అమ్మ మాతాజీ అలా చేస్తే ఇంకేం లేదు, దానికి తెలిసిపోతుంది, అందుకే కొన్నాళ్ళు ఆగు, రేపు ఫోటో తీసి సెండ్ చేస్తాను, చూసి ఆనందపడు, ఉంటాను, బాయ్ అంటూ కాల్ కట్ చేసి అక్కడే బెంచ్పై కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఆశ్రిత్ కళ్ళల్లో బాధ సంతోషమా తెలీదు. ధార, నిన్ను చూసినప్పుడే నువ్వు నా మనసుకు దగ్గరయ్యావు, అదెందుకో అప్పుడు తెలియలా, దానికి కారణం ఇప్పుడే తెలిసింది, నువ్వే నా బుజ్జమ్మ అని. అయినా పూజారి తాత నువ్వు మామ ఇక్కడ నుంచి వెళ్ళిపోయారని చెప్పాడు, మరి నువ్వెలా వచ్చావు, ఎందుకు వచ్చావు, ఏం చేయబోతున్నావు, కానీ నువ్వు ఏం చేసినా నాన్న మాత్రం జాగ్రత్తగా చూసుకుంటున్నావు, అది చాలు, నిన్ను చూసినా నాకే ఇంత ఆనందంగా ఉంటే ఇంకా అమ్మకి ఎలా ఉంటుంది చెప్పు, నిన్ను చూడాలి తెగ తొందరపడుతుంది,
అయినా బుజ్జమ్మ నువ్వే అని ఎలా తెలిసింది అని అమ్మ అడుగుతుంది. ఎలా చెప్పాలి నువ్వే బుజ్జమ్మ అని అంటూ తనలో తను నవ్వుకుంటూ గతం తలుచుకుంటూ ఉంటాడు. ఇక్కడ వసుధార కూడా ఆశ్రిత్ తన బావ అవునా కాదా అని ఎలా తెలుసుకోవాలని తను కూడా ఆలోచిస్తూ ఉంటుంది. ఇద్దరు వాళ్ళ వాళ్ళ వెర్షన్స్లో చెప్పేది నేను నా వెర్షన్లో చెబుతాను. బుజ్జమ్మ బావా బావా అక్కడ ఏం చేస్తున్నారు అంటూ ఒకవైపు చూపిస్తుంది. రామ బుజ్జమ్మ అది పచ్చబొట్టు అంటారు. మనకిష్టమైన వాళ్ళు పేరును మనం రాయించుకోవచ్చు. వాళ్ళ గుర్తుగా ఎప్పుడు మనతో పాటు ఉంటుంది. అందుకే వాళ్ళ అలా రాయించుకుంటారు. బుజ్జమ్మ అయితే బావా నేను రాయించుకుంటా. రామ వద్దు బుజ్జమ్మ అది చాలా నొప్పిగా ఉంటుంది. నువ్వు తట్టుకోలేవు. బుజ్జమ్మ ఏం కాదు నేను రాయించుకుంటాను అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తుంది. రామ బుజ్జమ్మ చెప్పిన మాట విను అంటూ తన వెనకే వెళ్తాడు. బుజ్జమ్మ అవ్వ నాకు పచ్చబొట్టు వేయవా అంటూ అక్కడే కూర్చుంటుంది. ఆ అవ్వ నీకు ఏం పేరు రాయాలి అంటే మళ్ళీ మళ్ళీ నాకు అంటూ ఆలోచించి జున్ను బావ అని రాయి అవ్వ అంటూ అక్కడే కూర్చుంటుంది. రామ బుజ్జమ్మ నువ్వు చెప్పినా వినవు మొండిదానివి అంటూ పక్కనే కూర్చొని అవ్వ తనకు నొప్పి లేకుండా వెయ్యి కానీ ముందు నాకు వెయ్యి అప్పుడే నొప్పి లేకపోతే బుజ్జమ్మ వేద్దువు అంటూ చెప్పి తన హార్ట్పై బుజ్జమ్మ అని పచ్చ వేయించుకుంటాడు. తర్వాత పక్కనే ఉండి బుజ్జమ్మకు కూడా జున్ను బావ అని పచ్చ వేయిస్తాడు. ఇద్దరు గతం నుంచి బయటకు వస్తూ వస్తారా గతాన్ని తలుచుకుంటూ నువ్వే మా బావ అయితే నీకు హార్ట్పై బుజ్జమ్మ అని టాటో ఉంటుంది. అది చూస్తే అవునో కాదో తెలిసిపోతుంది. రేపే నిజం తెలుసుకుంటాను. ఆశ్రిత్ అలా గతాన్ని తలుచుకుంటూ బుజ్జమ్మ నిజంగా ఆ ఓని చాలా మంచి పని చేసింది. నువ్వు ఎన్ని తింగరి పనులు చేసినా కొన్ని మంచి పనులే చేస్తావు. ఈరోజు కూడా అలానే చేశావు. నీ ఆత్రమే ఈరోజు నువ్వు ఎవరో నాకు తెలిసేలా చేసింది. బుజ్జమ్మ జున్ను బావ అని గుండెలపైనే భద్రంగా ఉంచుకున్నావు. మరి ఆ గుండెలో కూడా భద్రంగా దాచుకున్నావా? త్వరగా మన సమస్యలన్నీ ఒక కొలిక్కి వస్తే అప్పుడు నేనెవరో చెప్తాను. అప్పటి వరకు మాత్రం నీకు నిజం చెప్పలేను అని అంటూ ఆ రాత్రంతా కూడా అక్కడే అలా ఉండి ఎప్పటికో ఉదయాన్నే నిద్రపోవడానికి వెళ్తాడు. వసుధార పొద్దున్నే నిద్ర లేచిన వసుధార ఫాస్ట్గా అన్ని పనులు చేసేస్తూ ఉంటుంది. వసుధారని అలా చూసిన రంగమ్మ ఏంటమ్మా ఈరోజు అంత హడావిడిగా ఉన్నావు, ఎక్కడికైనా వెళ్ళాలా అని అంటుంటే అది పిన్ని అదేం లేదు, పట్నం నుంచి డాక్టర్లు వచ్చారు కదా వాళ్ళ కోసం కూడా టిఫిన్ చేసేస్తున్నాను, ఇంకా చాలా పనులు ఉన్నాయి కదా అందుకే అంటూ మాట దాటేస్తూ ఈరోజు ఎలాగైనా నిజం తెలుసుకోవాలి అంటూ పిన్ని పెద్దయ్య లేస్తే నాకు వచ్చి చెప్పు, నేను ఈలోపు డాక్టర్ అందరికీ టిఫిన్ పెట్టేసి వస్తాను అంటూ అవన్నీ తీసుకొని బయటకు వస్తుంటే అప్పుడే వివేక్ తనకి అడ్డుగా వచ్చి నిలబడతాడు. వసుధార తన వైపు చిరాకుగా చూస్తూ ఏంటి ఏం కావాలి అని అడుగుతుంది. వివేక్ ఏంటి ఏడుకో వెళ్తున్నట్టున్నావు, ఇంత అందంగా రెడీ అయ్యావు అంటూ తన వైపు చూస్తూ ఈరోజు నువ్వు గులాబీ రంగు చీరలో అచ్చం గులాబీ పువ్వులాగా చాలా అందంగా ఉన్నావు, చూస్తుంటే ఇప్పుడే నలిపేయాలి అని అనిపిస్తుంది. వసుధార గుచ్చుకుపోతాయి జాగ్రత్త అంటూ సీరియస్గా అంటుంది. వివేక్ ఏంటి? వసుధార అదే గులాబీ పువ్వు అందంగానే ఉంటుంది, అలాగాని ఎవరు పడితే వాళ్ళు తెలియకుండా పట్టుకోవాలని చూస్తే పక్కనే ఉన్న ముళ్ళు గుచ్చుకుపోతాయి అంటున్నా, అందుకే నీది కాని దానికోసం ఆశపడకు అంటూ విసురుగా వెళ్ళిపోతుంది. వివేక్ వెళ్తున్న వసుధారని చూస్తూ నాది అనుకున్నది నాకు కాకుండా చేసే ధైర్యం ఇక్కడ ఎవరికీ ఉంది, ఎప్పటికైనా నువ్వు నా దానివే అంటూ ఈరోజు ఏంటే ఇలా పిచ్చెక్కిస్తున్నావు అనుకుంటూ తిలోత్తమ పిలవటంతో అటు వెళ్తాడు. వసుధార పొద్దున్నే చెత్తమొహమోడు పనిపాట లేకుండా వెనకే తిరుగుతూ ఉంటాడు. అసలు ఆ మీడిగుడ్లు పీకేస్తే సరి కదలకుండా ఓ మూలన ఉంటాడు అని గొనుగుకుంటూ అశ్రిత్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. వెళ్తూనే తన కళ్ళు అశ్రిత్ కోసం చుట్టూ చూస్తూ ఉంటుంది. కానీ ఎక్కడా కనిపించకుండా ఉండటంతో ఎక్కడ ఉన్నాడు అని ఈ డాక్టర్ బాబు అని చూస్తూ ఉంటుంది. విజయ్ అప్పుడే బయటకు వచ్చి వసుధార అంతగా దేనికోసమో చూస్తూ ఉండటంతో మిస్ వసుధార గారు అంత ఏం వెతుకుతున్నారండి అని అంటాడు. వసుధార తడబడుతూ అది మీకోసమే అండి, మీకు టిఫిన్ తీసుకొచ్చాను రండి తిందురు, అందరినీ పిలవండి. విజయ్ అందరూ పైనే ఉన్నారు, నేను వెళ్ళి పిలుస్తాను. వసుధార డాక్టర్ బాబు కూడా పైనే ఉన్నాడా? విజయ్ డాక్టర్ బాబు అని ఆలోచిస్తుంటే వసుధార అదే అశ్రిత్ గారు. విజయ్ ఓ అశ్రిత్ వాడు అయినా నిద్ర లేవలేదు, ఎందుకో మీరు ఉండండి నేను వెళ్ళి లేపుతాను. వసుధార అయ్యో మీకెందుకండి, మీరు వెళ్ళి మిగతా వాళ్ళని తీసుకురండి, నేను లేపుతాను, మళ్ళీ ఆలస్యం అవుతుంది అని అనటంతో విజయ్ వాళ్ళని పిలవడానికి పైకి వెళ్తాడు.
వసుధార విజయ్ పైకి వెళ్ళగానే అమ్మయ్య ఎలాగో నిద్రపోతున్నాడు. వాళ్ళు వచ్చే లోపల ఆ పచ్చబట్టు ఉందో లేదో చూస్తే సరిపోతుంది. ఎలాగో నిద్రపోతున్నాడు కాబట్టి ఏం కాదు, ఇంకా ఎవరికీ తెలీదు అంటూ ఆశ్రిత్ రూమ్లోకి వెళ్తుంది. ఆశ్రిత్ బెడ్పై పక్కకు తిరిగి పడుకొని ఉంటాడు. వసుధార మెల్లగా అక్కడికి వెళ్ళి ఇక్కడి దాకా ధైర్యంగా వచ్చేశాను, కానీ ఎలా చూసేది అంటూ ఉన్న ఆశ్రిత్ని తొంగి చూస్తూ, హుష్, ఇప్పుడు ఎలా అటు వెళ్దాం, కుదరదు అంటూ తొంగి తొంగి చూస్తూ, ఈ షర్ట్ ఒకటి మళ్ళీ అడ్డంగా, అయినా షర్ట్ ఎందుకు, ఎంచక్క షర్ట్ లేకపోతే ఈజీ, నా పని అయిపోయేదిగా అంటూ ఇలా కాదు అని బెడ్పై కూర్చొని మెల్లగా చేతులు ముందుకు పోనించి గుండెలపై ఉన్న షర్ట్ పక్కకు జరగబోతూ ఉంటుంది. సడన్గా ఆశ్రిత్ కళ్ళు తెరిచి తన చెయ్యి పట్టుకొని నవ్వుతూ అంతే చూస్తాడు. ఆశ్రిత్ అలా కళ్ళు తెరవగానే ఒక్కసారిగా కంగు తింటూ అంతే ఉంటుంది. ఆశ్రిత్ తను పట్టుకున్న వసుధార చేతిని అలా లాగుతాడు. అనుకోని దానికి బ్యాలెన్స్ చేసుకోలేక ఆశ్రిత్ గుండెలపై పడిపోతుంది. ఆశ్రిత్ నవ్వుతూ, ఏంటి మేడం, మార్నింగ్ మార్నింగ్ ఎలా వచ్చి ఏం చేస్తున్నారు, అయినా నా షర్ట్తో నీకేంటి పని అంటూ కళ్ళు ఎగరేస్తూ తన చుట్టూ చేతులు పట్టు బిగిస్తాడు. వసుధార అనుకోని దానికి ఏం చెప్పాలో తెలియక వసుధార కళ్ళు గుండ్రంగా తిప్పుతూ అలానే చూస్తుంది. ఆశ్రిత్, నేను అందంగా ఉంటాను అని నాకు తెలుసు, నువ్వు అలా చూసి సర్టిఫై చేయనవసరం లేదు. ఎంతకీ ఏంటి సంగతి, ఏం చేస్తున్నావు, నన్ను ఏం చేయాలని వచ్చావు, పొద్దున్నే ఒక మగాడి గదిలోకి వాడి పర్మిషన్ లేకుండా రావటమే కాకుండా ఇలా చేయటం తప్పు కదూ అంటూ బుగ్గలాగుతాడు. వసుధార అప్పటి వరకు షాక్లో ఉన్న వసుధార ఆశ్రిత్ అలా చేయగానే స్పృహలోకి వచ్చి, నేనేం చేశాను, టిఫిన్ చేయడానికి పిలుద్దామని వచ్చాను, కానీ మీరే నన్ను వదలండి అంటూ పైకి లేవడానికి ట్రై చేస్తుంది. ఆశ్రిత్, నన్ను నిద్ర లేపడానికి వస్తే అక్కడి నుండే నీ కీచుకొని తీసుకొని పిలవచ్చు, లేదా ఇంకొంచెం ముందుకు వచ్చి ముద్దుగా డాక్టర్ బాబు అని పిలుస్తావే అలా పిలవచ్చు, అంతేకాని ఇలా పక్కన కూర్చొని గుండెలపై చెయ్యి వేసి ఏం చేస్తున్నావు. వసుధార ఆశ్రిత్ అడిగిన దానికి ఏం చెప్పాలా అని తెగ చించేస్తుంది. అదేంటో మనం రేపు చూద్దాం. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ లిసనింగ్. బాయ్ గైస్.